ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా పాట్నా ఇండోర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి మ్యాచ్లో ఈరోజు పాట్నా పైలట్స్ వర్సెస్ పూణేరి పల్టాన్ మ్యాచ్ తగిలింది. మొదటగా పాట్నా టాస్ గెలిచి పూణేను రైడుకు ఆహ్వానించింది. పూణే కెప్టెన్ అయినటువంటి అన్సారీ రైడుకు వచ్చేసి ఎంటీ రైడ్ చేశాడు. ఈ మొదటి 3 పాయింట్లు తెచ్చుకున్న తర్వాత కూడా పాట్నా తన ఖాతా తెరవలేకపోయింది. మంజిత్ వచ్చిన రైడులో పాట్నా డిఫెన్స్లో అవుట్ చేసి అప్పుడు ఖాతా తెరిచింది. ఈ మ్యాచ్లో 2 టీంలు నువ్వా నేనా అంటూ తలపడి చాలా బాగా ఉంది. కానీ మొదటి హాఫ్ ముగిసే సమయానికి 18-22తో అంటే 4 పాయింట్ల లీడ్తో పూణే ఆధిక్యంలో సాధించింది. కానీ అలా ఉన్న టైంలో సచిన్ సూపర్ రైడ్ చేసి 3+2 బోనస్ అంటే మొత్తం 5 పాయింట్లతో మళ్ళీ ఈ 1 పాయింట్ లీడులోకి వెళ్ళింది పూణే టీం పాట్నా పైన. పూణే టీం మీద పాట్నా 1 పాయింట్ లీడ్లోకి వెళ్ళింది. ఈ మ్యాచ్లో ఇద్దరు బాగా సూపర్గా ఆడారు. కానీ ఫస్ట్ హాఫ్లో ఉన్నటువంటి లీడు సెకండ్ హాఫ్లోకి వచ్చేతలకల్లా నిలుపుకోలేకపోయింది పూణేరి టీము. ఈ మ్యాచ్లో ఏ టీం ఎన్ని రైడ్ చేసేది, అలాగే ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ గురించి కూడా ఒకసారి చూద్దాం. మొదటగా ఇరు టీముల నుంచి 44 రైడ్ చేస్తే అందులో రైడ్ పాయింట్స్ సాధించింది పాట్నా 16 పాయింట్లు అయితే పూణే 18 పాయింట్లు సాధించింది. టాకిల్ పాయింట్స్ రూపంలో పాట్నాకు 12 వస్తే పూణేకి 11 వచ్చింది. ఆల్అవుట్ పాయింట్స్ రూపంలో ఇరు టీంలకు 2 వచ్చేవి. అంటే ఇరు టీంలు ఒక్కొక్కసారి ఆల్అవుట్ అయ్యేది. సక్సెస్ఫుల్ రైడ్స్ పాట్నా 12 చేస్తే పూణే 18 చేసింది. సూపర్ రైడ్ పాట్నా 1 చేసేది, అది సచిన్ చేసినది. టోటల్ టాకిల్స్ పాట్నా 20 చేస్తే పూణే 21 చేసింది. సక్సెస్ఫుల్ టాకిల్స్ అందులో పాట్నా 12 చేస్తే పూణే 11 చేసింది. అంతేకాకుండా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ మనం పాట్నా చూస్తే పాట్నా కెప్టెన్ అయినటువంటి సచిన్ ఈరోజు టోటల్ 9 పాయింట్లు సాధించాడు. అందులో 8 టచ్ పాయింట్లు కాక 1 టాకిల్ పాయింట్ వచ్చేది. ఈ మ్యాచ్లో సచిన్ టోటల్ 21 రైడ్లలో పాల్గొంటే అందులో 7 రైడ్లు మాత్రం సక్సెస్ అయ్యి 2 రైడ్లు అన్సక్సెస్ అయ్యి అవుట్ అయ్యాడు. 12 రైడ్లు ఎంటీ చేశాడు. ఎక్కువగా ఈ మ్యాచ్లో ఎంటీ రైడ్లకే ప్రిఫరెన్స్ ఇచ్చాడు సచిన్. సెకండ్ మయూర్ కదం 5 టాకిల్ పాయింట్ చేసి I5 సాధించాడు. ఈ మ్యాచ్లో మయూర్ టోటల్ 6 టాకిల్ అటెంప్ట్ చేస్తే 5 టాకిల్ సక్సెస్ కావడం విశేషం. అంతేకాకుండా 83.33తో స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. బాబు 1 టాకిల్ పాయింట్ సాధించాడు. సందీప్ కుమార్ టోటల్ 4 పాయింట్స్ సాధిస్తే అందులో 2 టచ్ పాయింట్ రూపంలో 2 బోనస్ పాయింట్ రూపంలో వచ్చినవి. మంజిత్ 4 రైడ్ పాయింట్స్ సాధించాడు. 4 కూడా బోనస్ రూపంలో వచ్చినట్టు. కృష్ణన్ 3 టాకిల్ పాయింట్స్ సాధించాడు. అంకిత్ 2 టాకిల్ చేశాడు. ఇంకా పూణే టీం నుంచి చూస్తే అస్లాం ముస్తఫా 13 పాయింట్స్ సాధించాడు. వాళ్ళ టీము టై చేసుకోవడానికి బాగా హెల్ప్ అయింది. ఇతను టోటల్ టచ్లో 7 పాయింట్లు, బోనస్లో 5 పాయింట్లు, టాకిల్లో 1 పాయింట్ సాధించాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో సూపర్ 10 కావడమే కాకుండా ఈ సీజన్లో ఇప్పటి వరకు 100 రైడ్ పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో అస్లాం టోటల్ 17 రైడ్లు పాల్గొంటే అందులో 11 సక్సెస్ అయ్యి 2 మాత్రమే అన్సక్సెస్ అయ్యి 4 ఎంపీ రైడ్లు చేశాడు. అభినేష్ నటరాజన్ 1 టాకిల్ పాయింట్ చేశాడు. పంకజ్ మోహితే 4 పాయింట్లు సాధించాడు. అందులో 2 టచ్ పాయింట్లు కాక 2 టాకిల్ పాయింట్ చేశాడు. మోహిత్ గోయల్ 3 పాయింట్లు సాధించాడు. అందులో 2 టచ్ రూపంలో లాగా 1 టాకిల్ రూపంలో వచ్చింది. నెక్స్ట్ గౌరవ్ ఖత్రి 3 టాకిల్ పాయింట్స్ సాధించాడు. మహమ్మద్ రిజియా చియాని 5 పాయింట్లు సాధించాడు. అందులో 2 టచ్ పాయింట్లు, 3 టాకిల్ పాయింట్స్ వచ్చాయి. ఆ 2 టచ్ పాయింట్లు మ్యాచ్ చివరి నిమిషంలో రైడ్ చేసి మల్టీ పాయింట్స్ తెచ్చాడు. అందువలన నిజంగా ఈరోజు పూణేకి మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ఏ టీము ఏ ప్లేస్లో ఉందో ఒకసారి చూద్దాం. మొదటి ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 15 మ్యాచ్లకు గాను 63 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉండగా పూణేరి పల్టాన్ 15 మ్యాచ్లకు గాను 11 గెలిచి 2 ఓడిపోయి 2 టైతో 63 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది.
దబాంగ్ ఢిల్లీ 15 మ్యాచ్లకు గాను 54 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. గుజరాత్ జైన్స్ 15 మ్యాచ్లకు గాను 49 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో హర్యానా స్టీలర్స్ 15 మ్యాచ్లకు గాను 45 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 16 మ్యాచ్లకు గాను 7 గెలిచి 7 ఓడిపోయి 2 టైతో 45 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. ఇది వరుసగా పాట్నాకు 2వ టై కావడం విశేషం. యూ ముంబా 15 మ్యాచ్లకు గాను 40 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 15 మ్యాచ్లకు గాను 38 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉంది. బెంగళూరు బుల్స్ 15 మ్యాచ్లకు గాను 37 పాయింట్లతో నైన్త్ ప్లేస్లో ఉంది. తమిళ్ తలైవాస్ 15 మ్యాచ్లకు గాను 35 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. యూపీ యోధా 15 మ్యాచ్లకు గాను 23 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. తెలుగు టైటన్స్ 16 మ్యాచ్లకు గాను 16 పాయింట్లతో చిట్ట చివరిగా ఉండి ఈ సీజన్లో మొదటి ఎలిమినేట్ అయిన టీమ్గా రికార్డుకి ఎక్కింది తెలుగు టైటన్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ. గుడ్ నైట్. సీ యూ టుమారో.